తిరుమల తిరుపతి కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపజేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించారనేది భక్తుల నమ్మకం. ఈ తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించారని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13, 14వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు అక్కడున్న శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలోనే ఈ దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాలు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడి వరకు ఈ చరిత్ర మనందరికీ తెలిసిందే కాని 2000 ఏళ్ల నాటి తిరుమల చరిత్ర పరిశీలిస్తే మాత్రం మనం ఆశ్చర్యపోవాల్సిందే. మన తిరుమలను మొదట్లో తుల్కవ్యం అని పిలిచేవారని తమిళ గ్రంథాలు చెప్తున్నాయి. ఈ గ్రంథాన్ని 2200 ఏళ్ల క్రితం రాశారు. ఈ గ్రంథంలో తిరుమలను వేంగడం అని సంబోధించారు. వేంగడం అనగా తమిళ దేశానికి ఉత్తర సరిహద్దు అని అర్థం. ఈ తిరుమల కొండలు అప్పటి తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉండేవి. తరువాత రోజుల్లో వేంగడం అనేది కాస్త వెటకారంగా మారింది. వేంగడం కొండల్లోని దేవుడే వెంకటేశ్వర స్వామి అయ్యాడని తమిళ గ్రంథాలు చెప్తున్నాయి. ఈ గ్రంథాలు చెబుతున్న దాని ప్రకారం తిరుమలకు 2200 ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. ఇక 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. దాంతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1944లో తిరుమల కొండకు ఘాట్ రోడ్ వేశారు. రోడ్డును వేసిన ఇంజనీర్ మాత్రం భారతీయుడే కావడం విశేషం. ఆయన మరెవరో కాదు, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అప్పటి వరకు తిరుమల కొండకు కాలినడకనే వెళ్లేవారు భక్తులు. తిరుమల కొండల్లో ఉన్న క్రూర మృగాల్ని, పాములను, దొంగలను దాటుకుంటూ గుంపులు గుంపులుగా వెళుతూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తిరుమల కొండను ఎక్కి శ్రీవారి దర్శనం చేసుకునేవారు భక్తులు. కాని ఈ ఘాట్ రోడ్ వేసినప్పటి నుండి అలాంటి భయాలేమీ లేకుండా ప్రశాంతంగా బస్సుల్లో వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఒకప్పుడు ఈ కాలినడక బాటలు 4 ఉండేవి, కాని ఇప్పుడు మాత్రం 3 ఉన్నాయి. అవి తిరుపతి నుండి అలిపిరి కాలిబాట, చంద్రగిరి వైపు నుండి శ్రీవారి మెట్టు సోపానం, మామండూరు నుండి అన్నమయ్య కాలిబాట. అలిపిరి కాలిబాట నుండి 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యుడు మోకాళ్ల మీద కొండను ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. అతడే శైవులు ఆక్రమించిన ఈ కొండను తిరిగి వైష్ణవ కొండగా మార్చాడు. అలిపిరి అంటే అందరికీ తెలిసిందే. తిరుపతి నుండి తిరుమలకు దారి తీసే కాలిబాటకు తొలిమెట్టు ఉన్న ప్రాంతమే ఈ అలిపిరి. అక్కడికి వెళ్లగానే అక్కడున్న ఓ శిల్పం మనల్ని ఆకట్టుకుంటుంది. అది నేల మీద సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్న శిల్పం. ఈ శిల్పం గురించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ కథ ప్రకారం ఆ రోజుల్లో దాసరులు అని పిలువబడే వైష్ణవులు హరినామస్మరణ చేస్తూ శ్రీహరి పాటలు పాడుతూ భిక్షాటన చేసి జీవించేవారు. దాసరి అంటే వెనుకబడిన కులంలో పుట్టి వీరవైష్ణవం పుచ్చుకుని వైష్ణవుడిగా మారిన వ్యక్తి అని అర్థం. దాసరి విష్ణుదాసుడి భక్తుడు. కొన్ని 100 ఏళ్ల క్రితం హరిదాసుడైన ఓ మాల దాసరి శ్రీవారిని దర్శించుకోవడానికని తిరుమలకు బయలుదేరాడు. అలిపిరికి చేరిన తరువాత అక్కడ తొలి మెట్టు ఎక్కబోతూ ఉండగా శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఆ మాల దాసరి శిలగా మారిపోయాడు అని అంటారు. అలాగే ఆ తిరుమల కొండల్లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఈ కొండపై వెలిసిన శ్రీవారు చాలా శక్తి స్వరూపుడు. 7 కొండల్లో ఉన్న ఈ దేవుడు ఏ దేవత స్వరూపమని ఇప్పటి వరకు ఎవ్వరూ తేల్చుకోలేకపోయారు. అందుకు కారణం ఈ తిరుమల కొండ మీద సకల దేవతల అంశలు ఉండడమే. దాసభావనతో తనకు సాష్టాంగ నమస్కారం చేసిన వాడిని శ్రీనివాసుడు రక్షిస్తూ ఉంటాడని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. అందుకే తనలాగా సాష్టాంగ నమస్కారం చేసి శ్రీవారి దయను పొందమని భక్తులకు తెలియజేయడానికే దాసరి ఇలా శిలగా మారిపోయాడని ఈ దాసరి శిల్పం వెనుక ఉన్న కథ. కాబట్టి మీరు కూడా తిరుమల కొండపై వెలిసిన అత్యంత శక్తి స్వరూపుడైన శ్రీవారిని దర్శించుకుని సాష్టాంగ నమస్కారం చేసి ఆ తిరుమల శ్రీవారి దయను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.